హాయ్ వ్యూవర్స్, మనము లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాము? క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి కాంట్రా అంటే క్యాష్ విత్డ్రా అండ్ డిపాజిటింగ్. అండ్ మనం బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాష్ని ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అనే దాని గురించి చెప్పుకునే టాపిక్ అనమాట. లాస్ట్ ప్రాబ్లం చేశారా? క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లం ఉంది కదా, సెకండ్ ప్రాబ్లం చెప్పాను కదా. సెకండ్ ప్రాబ్లం చేస్తుంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనే దాని గురించి మీరు నాకు కామెంట్ చేస్తే నేను మాట్లాడతాను దాని గురించి. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటమ్మా? కాంట్రా, విత్డ్రా అండ్ డిపాజిటింగ్. విత్డ్రా చేస్తాము, డిపాజిట్ చేస్తాము. ఇవి ఏంటి? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనమాట. బ్యాంక్లో జరిగే ట్రాన్సాక్షన్స్. బ్యాంక్లో మనము మొన్న లెడ్జర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాం కదా, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్లో వేసాం కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్కి షార్ట్కట్కి అడగలేదు. కానీ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి మనం షార్ట్కట్ కీస్ చూసుకుందాము. F4 షార్ట్కట్ కీ అనమాట. రాణి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2,50,000. ఇది మనము టాలీలో ఎంటర్ చేసుకోవాలి కదా. మనం ముందు టాలీ ఓపెన్ చేసుకుందాం. చూడండి, టాలీ ఓపెన్ అవుతుంది. పవర్ ఆఫ్ సింప్లిసిటీ. టాలీ అంటే పవర్ ఆఫ్ సింప్లిసిటీ కదా. టాలీ ఓపెన్ అవుతుంది, ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, డబ్ల్యూని ప్రెస్ చేస్తే మనకి వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఎంటర్, సిల్వర్ ఎడిషన్ మోడ్, ఎంటర్. కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా వచ్చింది చూడండి అమ్మ. కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా వచ్చిన తర్వాత మనం క్రియేట్ కంపెనీ తీసుకొని ఎంటర్ అంటే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ రాణి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. రాణి కదా, రాణిని ఎంటర్ చేసాము. అద్దంకి ఇచ్చేద్దాం వాళ్ళ అడ్రస్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్లోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అద్దంకి పిన్ కోడ్ అంటే 523201. ఎంటర్ అనేసి కంట్రోల్ ఏ నొక్కేస్తే మనకి అది సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయినాక గెట్ బ్యాక్ టాలీలోకి వచ్చాం. చూడండి, ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫోలో మనం ఎంటర్ అనగానే లెడ్జెస్కి వచ్చాం. లెడ్జెస్సే కదా మనం వేయాల్సింది. ఇప్పుడు లెడ్జెస్ని డౌన్ ఆరో ప్రెస్ చేయండి. లెడ్జర్ క్యాపిటల్, ఇక్కడ మల్టిపుల్ లెడ్జెస్లో క్యాపిటల్ ఆర్ ఉంది చూడండి. దాన్ని నొక్కినా, క్యాపిటల్ ఆర్ నొక్కినా అది మల్టిపుల్ లెడ్జెస్ ఓపెన్ అవుద్ది. ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ మిస్ రాణి స్టార్టెడ్ ఏమేమింది? క్యాపిటల్ అకౌంట్. మనకి అండర్ గ్రూప్లో వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్ అవుద్ది. నెక్స్ట్ ఏముంది చూడండి, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏముంది? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశారంటే బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ ఎంటర్ చేసాము, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాము. నెక్స్ట్ బ్యాంక్ ఓడి కాదు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్. నెక్స్ట్ ఏముంది? వెహికల్ కొన్నాం కదా. వెహికల్ కొన్నందుకు వెహికల్ ఎంత కొన్నాం? 72,000 కొన్నాము. వెహికల్ 72,000కి కొన్నాం అనమాట. కొన్నది వెహికల్ ఒకసారే ఉంది కాబట్టి వెహికల్ని మనము ఫిక్స్డ్ అసెట్ అనుకుంటాము. ఒకసారి వెహికల్ పర్చేజ్డ్ అని రాసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ పర్చేజ్డ్. ఇక్కడ చూడండి, కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ త్రూ కొన్నాము. అంటే మనం లెడ్జెస్లో వేయాల్సిన అవసరం లేదు, బ్యాంక్ త్రూ కొన్నామా ఏంటి అనేసి తర్వాత మనం వేసుకోవచ్చు. సో కంప్యూటర్ పర్చేజ్డ్ ఎంత? 15,000కి కొన్నామన్నమాట. 15,000 ఇది ఫిక్స్డ్ అసెట్. కంప్యూటర్ పర్చేజ్డ్ అక్కడ చెక్ చేసుకుంటే మళ్ళీ రెండోసారి లేదు కదా. సో ఇది ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. క్యాష్ని ఎస్బీఐ నుంచి విత్డ్రా చేసాము. ఇది కాంట్రాలో వేస్తాము, వోచరింగ్లో వేసుకుంటాము. సో దీన్ని మళ్ళీ ఎస్బీఐ అన్నాం కదా, ఎస్బీఐలో నుంచి వేస్తున్నాం కాబట్టి దీన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆల్రెడీ ఎస్బీఐ మెన్షన్ చేసాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ అంటే మనకి వచ్చింది. రెంట్ రిసీవ్డ్ ఇదేంటి? ఇండైరెక్ట్ ఇన్కమ్. మనకి వచ్చిందే కదా ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. వచ్చిన వాటిని ఇన్కమ్ అంటాము, పే చేసే వాటిని పర్చేజ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి?
క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఇది కూడా మనం మళ్ళీ ఎస్బీఐని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. పవర్ బిల్ అనేది బ్యాంక్ త్రూ పే చేసాము. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటే ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అనేది వోచరింగ్లో వేసుకుందాంలే. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వచ్చేసి నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ పెయిడ్ ఇది క్యాష్లోనే ఉంది చూడండి అమ్మా. నెట్ బిల్ పెయిడ్ వచ్చేసి ఇదేంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కదా, మనం పే చేసాం కాబట్టి ఎక్స్పెన్స్ అవుద్ది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. 8,000 కదా కమిషన్ రాసుకోండి. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. నెక్స్ట్ ఇదేంటి, ఇండైరెక్ట్ రిసీవ్డ్ కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకు వచ్చింది ఇన్కమ్. ఇక్కడ చూడండి ఇంకా ఏమన్నా ఎంట్రీస్ ఉన్నాయా, అన్నీ అయిపోయినాయి. రాణి స్టార్టెడ్ న్యూ బిజినెస్, క్యాష్ డిపాజిటెడ్, వెహికల్ పర్చేజ్, కంప్యూటర్ పర్చేజ్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ, రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, క్యాష్ డిపాజిటెడ్, పవర్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో ఇంకా ఎంట్రీస్ అయిపోయినాయి. ఎంటర్ అనేసి మనము దీన్ని అక్కడ అన్నీ చెప్పుకున్నాం కదా, ఎంటర్ అనండి. ఎంటర్ ఎక్స్. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి ఒకసారి డిస్ప్లే చూస్తే ఏమొచ్చినాయి, 2 ఎక్స్ట్రా వచ్చినాయి కదా, మనం 8 కదా వేసింది. 1 క్యాష్, 2 ప్రాఫిట్ అండ్ లాస్, 2 డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ప్రతి దాంట్లో వస్తాయి. బ్యాక్ వచ్చేయండి. ఇంకా బ్యాక్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి అకౌంటింగ్ అండ్ వోచర్స్. ఇది ఇప్పుడు వోచరింగ్ వేయాలి కదా మనము. వోచర్ ఫస్ట్ ఏంటి, మనం క్యాపిటల్ అకౌంట్ వేయాలి. క్యాపిటల్ అకౌంట్ వేయాలంటే F6 రిసిప్ట్లో క్యాపిటల్ అకౌంట్ వేస్తామన్నమాట. క్యాపిటల్ అకౌంట్లో మనము ఎవరు క్యాపిటల్ అకౌంట్ రాణి కదా, అకౌంట్లో క్యాష్ అని వేయాలి. తర్వాత రాణి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2,50,000. కిందకి రండి. అకౌంట్లో క్యాష్ వేసాం కదా, రాణి ఎంటర్ తీసుకున్నాము. 2,50,000 కదా, 2,50,000. నెక్స్ట్ ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎస్బీఐ, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ అంటే F4 అంటే కాంట్రాలో వేయాలంటే షార్ట్కట్కి వచ్చి F4 ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు F4 ప్రెస్ చేశారనుకోండి, అది కాంట్రాలోకి చేంజ్ అయింది. క్యాష్ డిపాజిటెడ్ అకౌంట్లో మనం ఏం రాయాలి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐలో కదా, ఎస్బీఐ అకౌంట్లో వేయాలి. మనం బ్యాంక్ పేరు ముందు వేయాలి, తర్వాత క్యాష్ వేసుకోవాలి. ఈ క్యాష్ ఎంత, క్యాష్ అకౌంట్లో డిపాజిట్ చేసాం కదా మనము, క్యాష్ ఎంత డిపాజిట్ చేసామనేది వేసుకోవాలి. చూడండి క్యాష్ డిపాజిట్ ఎంత చేసాము, 35,000 చేసాము. 35,000 క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ 35,000 వేసేసామా. ఎంటర్ ఇవన్నీ ఎంటర్ అని అనుకున్నానండి అమ్మా, ఎందుకంటే అవన్నీ వేయాల్సినప్పుడు చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ పర్చేజ్డ్ కదా, ఈ వెహికల్ పర్చేజ్డ్ మనము పర్చేజ్లో వేసుకోవాలి కదా. పర్చేజ్ షార్ట్కట్కి ఏంటి, పేమెంట్లో అంటే పర్చేజ్డ్ మనం వాళ్ళకి పే చేస్తున్నాం కదా, అకౌంట్లో క్యాషే కదా. వెహికల్ పర్చేజ్డ్ ఎంత చూడండి, 72,000 72,000 వేసాము. ఎంటర్ నెక్స్ట్ ఏముంది, కంప్యూటర్ పర్చేజ్డ్ ఉంది చూడండి ఒకసారి. కంప్యూటర్ పర్చేజ్ చేసాము కదా, కంప్యూటర్ ఇంకా 2-3 ఉన్నాయా చూడండి. కంప్యూటర్ పర్చేజ్ చేసామా, ఓకే కంప్యూటర్ పర్చేజ్ చేసాము. కంప్యూటర్ ఒకసారే ఉంది కదా, ఒకసారి కంప్యూటర్. సో కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ కదా, త్రూ బ్యాంక్ అంటే అకౌంట్లో మనము బ్యాంక్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత కింద రాసేటప్పుడు కంప్యూటర్ పర్చేజ్డ్. ఎంత కొన్నాము కంప్యూటర్ పర్చేజ్, 15,000 కొన్నాము. 15,000 ఎంటర్ చేయండి. 15,000 ఎంటర్ ఇక్కడ అన్నీ ఎంటర్ అనేసేయండి అయిపోతుంది.
నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ నుంచి క్యాష్ని విత్డ్రా చేసాము. క్యాష్ విత్డ్రా చేసామంటే పేమెంట్లో కాదు, కాంట్రాలో వేసుకోవాలి. కాంట్రా ఓపెన్ చేయండి, F4. దాని షార్ట్కట్కి వచ్చేసి F4. కాంట్రాలోనే కదా క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ, విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. ఇప్పుడు క్యాష్ మనం క్యాష్గా తీస్తున్నాము. ఎక్కడి నుంచి తీస్తున్నాము? ఎస్బీఐ నుంచి తీస్తున్నాము. ఎస్బీఐ కింద ఫస్ట్ వేసేటప్పుడు పైన ఎస్బీఐ ఉండాలి, తీసేటప్పుడు కింద ఎస్బీఐ ఉండాలి. ఎంత ఉంది? 10,000 తీసాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది? రెంట్ రిసీవ్డ్ అంటే మనము కొన్నాము, మనకు వచ్చిందంటే ఏం చేయాలి? రిసీవ్డ్ క్యాష్ కింద ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా, కిందకి రండి. రెంట్ రిసీవ్డ్ ఎంత రిసీవ్ చేసుకున్నాం? ఎంత రిసీవ్ చేసుకున్నాం? 15,000 రెంట్ వచ్చింది మనకి. 15,000 ఎంటర్ క్యాష్లో తీసుకున్నాం కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేసాము. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేసాము. క్యాష్ ఎస్బీఐ పైన అకౌంట్లో క్యాష్ కదా, ఇది కాంట్రాలో వేయాలమ్మా. F4 ప్రెస్ చేయండి. F4 ప్రెస్ చేస్తే కాంట్రాలోకి వచ్చేసింది కదా. క్యాష్ డిపాజిట్ కదా, డిపాజిట్ అంటే బ్యాంక్ పైన ఉండాలి, కింద క్యాష్ ఉండాలి. ఎంత వేసాము? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 20,000 వేసాము. 20,000. నెక్స్ట్ ఎంటర్ అయిపోయింది. అన్నీ ఎంటర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసాము? పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. పవర్ బిల్ ఏంటి? పే చేసాం కదా, త్రూ బ్యాంక్లో చేసాం కదా. పవర్ బిల్ పెయిడ్ బ్యాంక్లో చేసాము. పెయిడ్ అంటే పేమెంట్, FI. నెక్స్ట్ త్రూ బ్యాంక్ ఎస్బీఐ, పవర్ బిల్ పెయిడ్ తీసుకున్నాం. పవర్ బిల్ ఎంటర్. నెక్స్ట్ ఎంత అమౌంట్? పవర్ బిల్ 1,520 రూపాయలు, 1,520 రూపీస్. ఎంటర్ అయిపోయింది. ఇంకా ఎంటర్ అనండి, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ ఎంత? 600. నార్మల్ క్యాషే కదా, క్యాష్ పేమెంట్లోనే ఉన్నాము, పెయిడ్ కాబట్టి. నెట్ బిల్ పెయిడ్ ఎంత పే చేస్తాము? 600. చూడండి 600. ఓకే, 6,000 కాదండి, 600. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. కమిషన్ తీసుకున్నాం. ఎంత? బ్యాంక్ త్రూ వచ్చేసి 8,000 వచ్చింది మనకి. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటే రిసీవ్డ్ అంటే రిసిప్ట్, బ్యాంక్ ఎస్బీఐ. కమిషన్ తీసుకున్నాము. ఎంత? 8,000 కదా, 8,000 వేసాము. వేసిన తర్వాత ఎంటర్ అయిపోయింది. ఇంకేమైనా ఎంట్రీస్ ఉన్నాయమ్మా? ఇంకేం ఎంట్రీస్ లేవు కదా, ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి కదా. ఎంట్రీస్ అన్నీ వేసేసాం కదా. వేసిన తర్వాత ఇప్పుడు ఎస్కేప్ అనండి, బ్యాక్ వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్ బి ప్రెస్ చేయండి. ఎంత వచ్చింది? 20,880 రూపీస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ అసెట్స్లో చూడండి 87,000. కరెంట్ అసెట్స్ 1,83,880. మనకి ప్రాఫిట్ వచ్చింది 20,880 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. చూడండి మళ్ళీ ఫిక్స్డ్ అసెట్ అయిపోయింది, ప్రాఫిట్ అయిపోయింది, 20,880 వచ్చింది. ఇప్పుడు చూడండి సెకండ్ ప్రాబ్లం. మీకు సెకండ్ ప్రాబ్లం ఉంది చూడండి అమ్మా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఉందా? సెకండ్ ప్రాబ్లం, మిస్ జానకి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 6 lakhs. 6 lakhs తోటి జానకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాబ్లం చెయ్యండి. చేసిన తర్వాత ఈ ప్రాబ్లం ప్రాఫిట్ వచ్చేసి 1,000 వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని చేయండి. చేసిన తర్వాత నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం కరెక్ట్గా వచ్చింది. కాంట్రాలు ఉన్నాయి కదా, కాంట్రా అంటే విత్డ్రా అండ్ డిపాజిటింగ్, ఇవి బ్యాంక్ ట్రాన్సాక్షన్సే. సో చూడండి ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని నోట్ చేసుకొని మీరు చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? కామెంట్ చేస్తే 1,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, సరేనా? ఓకే.